ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జోనల్ మేనేజర్ గారు నరసింహారావు గారికి, జనరల్ మేనేజర్ జిల్లా ఇండస్ట్రీస్ సుధాకర్ గారికి, మాచర్ల ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన యువకులకు, ఔత్సాహికులకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. మరి 2019లో ఇక్కడ రాయవరం దగ్గర గుర్తించి మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయాలి, ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఆ రోజు కొన్ని పనులు మీరు చూస్తా ఉన్నారు. ట్రైన్స్ నిర్మాణం, ఇంటర్నల్ రోడ్స్, ఫార్మేషన్ రోడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దురదృష్టం, గత 5 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈరోజు ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ముందు స్థలం, ఈ స్థలం ఖర్చు, ఈ ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం తలకు మించిన భారంగా అవుతున్నందువలన మరి యువత చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు. నిరుద్యోగ సమస్యని తగ్గించాలి అనే ఆలోచనతోటి ఏదైతే ఎన్నికల ముందు మరి 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం, ఒక దార్శనికుడు రాబోయే తరాలకి మరి ముందుగానే బాటలు వేసే మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేర ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పారిశ్రామిక వాడని, ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించే విధంగా మళ్ళీ జీవం పోసి నెల్లూరులో వారు మరి ప్రారంభోత్సవాలు జరిపారు గతంలో ఏర్పాటు చేసిన వాటికి. మరి అందులో మన మాచర్లలో కూడా ఇక్కడ 250 ఎకరాలు అనుకుంటాను సరే, 200 ఎకరాల్లో మరి ఏర్పాటు చేయటం జరిగింది. అన్ని సౌకర్యాలు, ట్రైన్స్, విశాలమైన రోడ్లు, నీళ్లు, ఇవన్నీ కూడా కల్పించి మరి యువ పారిశ్రామికవేత్తల్ని కానీ ప్రోత్సహించి తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఇక్కడ లక్ష్యం కనీసం 5,000 మందికి ఇక్కడ ఉపాధి మరి అవకాశాలు కల్పించాలి ప్రతి నియోజకవర్గంలో అనేది ఒక లక్ష్యంగా పనిచేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామిక తీసుకురావాలని భాగంగా ఈరోజు పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన మాచర్ల నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో మన ఎంఎస్ఎంఈ పార్క్ 50 ఎకరాల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మరి పార్క్ ఏర్పాటు చేయటం, ఆ తర్వాత ప్రభుత్వం మారటం, ఇది ఎక్కడ వేసినా గొంగళి అక్కడగానే ఉండటం, మళ్ళీ వీటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి మరి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఈ రాష్ట్రంలో యువతకి అండగా నిలబడాలి అనే ఒక ఆలోచనతోటి ఈ పార్కుని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయటం, రోడ్స్, డ్రైన్స్, అలాగే వాటరు, ఎలక్ట్రిసిటీ లాంటి అన్నీ కూడా ఏర్పాటు చేయటం, అలాగే సింగిల్ విండో ద్వారానే అనుమతులన్నీ ఇప్పించటం,
ఎందుకంటే ఎవరు కూడా నిరుత్సాహానికి గురి కాకూడదు. మనం పెట్టుకున్న వెంటనే మనకి పని కావాలి, మన ఆలోచన, మన లక్ష్యం నెరవేరాలి తొందరగా అంటే ఇవి అవసరమని భావించి మరి ఇవన్నీ చేయటం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి పారిశ్రామికవేత్తలందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పరిశ్రమ అంటే ఒక సిమెంట్ ఇండస్ట్రీ అవసరం లేదు. మనం చేసే కుటీర పరిశ్రమల దగ్గర నుంచి చిన్న పరిశ్రమలు, పచ్చళ్ళు మేకింగ్ కానీ, వెల్డింగ్ కానీ, ఇట్లా రకరకాల ఇండస్ట్రీస్, ఆటోమొబైల్లో పనిచేసే వాళ్ళు కానీ అన్ని రకాలుగా కూడా మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాని ద్వారా అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న యువతకి కూడా శిక్షణ ఇప్పిస్తాం. మరి దాంట్లో కూడా యువత పాల్గొని అవకాశాలని, మరి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని భవిష్యత్తుకి బాటలు వేసుకొని మీరు మంచిగా ఎదగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న సందర్భంలో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యువతను కోరుతా ఉన్నాను.